Hey everyone, నేను మీ వనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్స్ Katreddy ఎడ్యుకేట్స్. మనము అకౌంటింగ్ కి సంబంధించిన ట్యూటోరియల్స్ అన్ని స్టార్ట్ చేసాము. సో ఈ రోజు మనము సెకండ్ ట్యూటోరియల్. ఇందులో మనము గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటనేది చూద్దాం. అసలు గోల్డెన్ రూల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనము అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే మనకి ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మనం అకౌంటింగ్ లో బేసిక్ గా ఒక 3 హెడ్స్ మీదనే మనము టోటల్ అకౌంట్స్ అనేది రన్ చేస్తాం. అంటే ఈ గోల్డెన్ రూల్స్ లో 3 కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ అకౌంట్, సెకండ్ వచ్చేసి రియల్ అకౌంట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి నామినల్ అకౌంట్. ఇప్పుడు మనము ఒక్కొక్క అకౌంట్ ఎలా క్లాసిఫై చేసుకుంటాము అన్నది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి పర్సనల్ అకౌంట్. సో ఈ పర్సనల్ అకౌంట్ లో 2 రకాలు ఉంటాయి, అంటే డెబిట్ అండ్ క్రెడిట్ అనమాట. పర్సనల్ అకౌంట్ ఒకటే కాదు, సో అకౌంటింగ్ లో ఏదైనా కానీ మనము 2 విధాలుగా చేసుకుంటాం. ఒకటి వచ్చేసి డెబిట్ అని, ఇంకొకటి వచ్చేసి క్రెడిట్ అని. కాకపోతే మనం చేసే నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ని బట్టి మనం ఆ అకౌంట్ ని డెబిట్ కింద కానీ క్రెడిట్ కింద కానీ క్లాసిఫై చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు మనము పర్సనల్ అకౌంట్ లో అసలు డెబిట్ అంటే ఏంది, క్రెడిట్ అంటే ఏంది చూద్దాము. ఫస్ట్ మనము డెబిట్ అంటే చూద్దాం. సో డెబిట్ అంటే పర్సనల్ అకౌంట్ లో వచ్చేసి రిసీవర్ అనమాట. ద పర్సన్ హూ ఈజ్ రిసీవింగ్, ఇన్ సింపుల్ గా చెప్పాలంటే రిసీవర్ అనమాట. సో మరి డెబిట్ లో రిసీవర్ ఉంటారు, మరి క్రెడిట్ లో ఎవరు ఉంటారు, గివర్ ఉంటారు అనమాట. సో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళనమాట. ఇంకా ఇండెప్త్ గా అర్థం చేసుకోవాలంటే మనం కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు. పర్సన్ ఎగ్జాంపుల్ లో మనం ఏం చెప్పుకున్నాము, మిస్టర్ ఎక్స్ అని చెప్పుకున్నాం. సో మిస్టర్ ఎక్స్ అనే పర్సన్, నెక్స్ట్ మిస్టర్ వై అనే పర్సన్ ఇద్దరు ఉన్నారు. సో మన నేచర్ ఆఫ్ బిజినెస్ లో మిస్టర్ ఎక్స్ అనేవాడు మిస్టర్ వై కి ఒక 2000 రూపీస్ అని ఇచ్చాడు అనమాట. సో 2000 రూపీస్ ఎవరెవరికి ఇచ్చారు, ఎక్స్ ఇంకా వైకి ఇచ్చారు. సో ఈ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లో ఎవరు రిసీవర్ అవుతారు, ఎవరు గివర్ అవుతారని ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఎక్స్ అనేవాడు 2000 ఇస్తున్నాడు. సో ఎక్స్ అంటే ఎవరు, ఇచ్చేవాడు, అంటే గివర్ కదా. సో ఎక్స్ అనేవాడు గివర్ అవుతాడు. అండ్ ఎక్స్ ఎవరికి ఇస్తున్నారు, వైకి ఇస్తున్నారు. సో వై అంటే ఎవరు, రిసీవర్ అనమాట. సో రిసీవర్ ని మనం వై అంటే ఏంటి, రిసీవర్ కదా. సో కాబట్టి ఇక్కడ మనము రిసీవర్ అని రాసుకుందాం. సో ఈ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఎక్స్ అనేవాడు వైకి 2000 ఇచ్చాడు కాబట్టి, సో ఎక్స్ అనేవాడు ఏమవుతాడు, ఇక్కడ గివర్ అవుతాడు. వై అనేవాడు ఏమవుతాడు, రిసీవర్ అవుతాడు. సో ఈ టోటల్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఇన్ బిట్వీన్ పర్సన్స్ మధ్య జరుగుతుంది. సో కాబట్టి ఇది పర్సనల్ అకౌంట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఈ ఎగ్జాంపుల్లో రిసీవర్ అంటే ఎవరో తెలిసింది మనకి, గివర్ అంటే ఎవరో తెలిసింది. సో ఈ రిసీవర్ అండ్ గివర్ ని మనము ఏ అకౌంట్ కింద క్లాసిఫై చేసుకుంటామని చూడాలి. అంటే డెబిట్ కింద చూస్తున్నామా, క్రెడిట్ కింద చూస్తున్నామా అనేది చూసుకోవాలి ఇప్పుడు మనం. సో ఇప్పుడు మనము డెబిట్ ఎవరు, క్రెడిట్ ఎవరు చెప్పాలి అని అన్నప్పుడు మనం ఒకసారి మన ప్రిన్సిపల్స్, మన గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో అంటే పర్సనల్ అకౌంట్ ఫస్ట్ మనము ఈ ఎక్స్ వై నేచర్ ఏంటి అన్న చూసుకోవాలి. సో ఇప్పుడు మనము పర్సన్స్ కింద డీల్ చేస్తున్నాం కాబట్టి ఇది పర్సనల్ అకౌంట్ అని చెప్పుకున్నాము. సో ఈ పర్సనల్ అకౌంట్ లో మన గోల్డెన్ రూల్స్ ఏం చెప్తున్నాయో చూడాలి. సో డెబిట్ అంటే ఏంటి, రిసీవర్ అని చెప్పాము. క్రెడిట్ అంటే ఏంటి, గివర్ అని చెప్పాము. సో ఇప్పుడు మనం మన ఎగ్జాంపుల్ లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ లో మనము గివర్ అంటే ఏం చెప్పాము, క్రెడిట్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ గివర్ వచ్చేసి ఏమవుతాడు, మనం దీన్ని క్రెడిట్ చేస్తాం. సో ఇక్కడ ఈ గివర్ ని మనము క్రెడిట్ చేస్తాం. ఇక్కడ రిసీవర్ ఉంది కదా. సో ఈ రిసీవర్ మన ప్రిన్సిపల్స్ ఏమని ఇక్కడ రిసీవర్ మనం గోల్డెన్ రూల్స్ ఏమని చెప్పుకున్నాము, పర్సనల్ అకౌంట్ లో డెబిట్ అని చెప్పుకున్నాం. సో కాబట్టి ఇక్కడ డెబిట్ అవుతాడు అనమాట. సో ఇది ఇప్పుడు మనకి ఎక్స్ వై ఒక నేచర్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటనే తెలిసిపోయింది. సో ఇప్పుడు మనం దీనికి జర్నల్ ఎంట్రీ ఎలా పాస్ చేస్తాము. సో ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీ కూడా ఇక్కడే చెప్పేద్దాం. సో మీకు ఈజీగా అర్థం అవడం కోసం వెంటనే చెప్పేస్తున్నాను. సో జర్నల్ ఎంట్రీ అంటే ఎప్పుడైనా కానీ మనం అకౌంట్స్ లో ఫస్ట్ డెబిట్ చేస్తాము, తర్వాత క్రెడిట్ చేస్తాము, నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనము డెబిట్ ఎవరు, వై. సో వై అకౌంట్ డెటార్ టు ఎవరైతే ఇక్కడ గివర్ ఉన్నాడో అంటే ఎక్స్, సో ఆ అకౌంట్ ని మనం క్రెడిట్ చేస్తున్నాం. ఇది మన జర్నల్ ఎంట్రీ అనమాట. చూసారు కదా, వై అకౌంట్ డెటార్ టు ఎక్స్ అకౌంట్. వై అంటే ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళని డెబిట్ చేస్తాము. ఎక్స్ అంటే ఎవరైతే ఇస్తున్నారో, గివర్ ఉంటారో వాళ్ళని మనం క్రెడిట్ చేస్తున్నాం అనమాట. సో పైన డెబిట్ పోర్షన్ లో మనం కంపల్సరీగా డెబిట్ అని మెన్షన్ చేయాలి. కింద క్రెడిట్ పోర్షన్ లో మనము క్రెడిట్ అని రాయకుండా 2 అని రాస్తే సరిపోతుంది అనమాట. ఈ 2 అని మెన్షన్ చేస్తే మనకి ఏంటి అంటే అది క్రెడిట్ అని మనకి అర్థమవుతుంది అనమాట.
సో చూసారు కదా, ఇప్పుడు మనకి పర్సనల్ అకౌంట్ అంటే ఏంటో తెలిసిపోయింది. మళ్ళీ ఒకసారి పర్సనల్ అకౌంట్ గురించి ఇన్ బ్రీఫ్ గా చెప్తాను. సో పర్సనల్ అకౌంట్ అంటే మనము ఇండివిజువల్ పర్సన్స్ ని మనం రిప్రజెంట్ చేస్తూ ఆ ట్రాన్సాక్షన్ ని చేస్తున్నాము అని అంటే అప్పుడు మనం పర్సనల్ అకౌంట్ కింద తీసుకుంటాము. ఈ పర్సనల్ అకౌంట్ లో గోల్డెన్ రూల్స్ వచ్చేసి డెబిట్ అండ్ క్రెడిట్ అనమాట. సో డెబిట్ వచ్చేసి రిసీవర్, క్రెడిట్ వచ్చేసి గివర్. సో ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళని డెబిట్ లో మెన్షన్ చేస్తాము, అండ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని గివర్ కింద చూపిస్తాం అన్నమాట. సో ఇది పర్సనల్ అకౌంట్. ఇప్పుడు మనము నెక్స్ట్ గోల్డెన్ రూల్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి రియల్ అకౌంట్ అన్నమాట. సో రియల్ అకౌంట్ లో కూడా మళ్ళీ మనము డెబిట్ అండ్ క్రెడిట్ ఉంటుంది. సో రియల్ అకౌంట్ లో డెబిట్ అంటే ఏంటి? వాట్ కమ్స్ ఇన్ టు బిజినెస్ అన్నమాట. సో వాట్ కమ్స్ ఇన్. క్రెడిట్ వచ్చేసి వాట్ గోస్ అవుట్. సో వాట్ కమ్స్ ఇన్ టు బిజినెస్ అంటే మనకు ఒక బిజినెస్ ఉంది, మన బిజినెస్ లోకి ఏం వస్తుంది, సో వచ్చేదాన్ని అంటే మన ఇన్ఫ్లోస్ ని మనము డెబిట్ కింద మెన్షన్ చేస్తాం. అదే క్రెడిట్ కి వచ్చేసరికి వాట్ గోస్ అవుట్ ఫ్రమ్ ద బిజినెస్ అంటే మన యొక్క బిజినెస్ లో ఏదైతే వెళ్తూ ఉందో దాన్ని మనము క్రెడిట్ కింద చూపిస్తాం అనమాట. సో అంటే అవుట్ ఫ్లోస్ అనమాట. సో మన బిజినెస్ లోకి ఇన్ఫ్లోస్ వచ్చాయి అని అంటే మనం డెబిట్ అకౌంట్ లో చూపిస్తాము. మన బిజినెస్ లో నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్తున్నాయి అంటే వాటి మనం క్రెడిట్ సైడ్ చూపిస్తాం అనమాట. సో ఇది మనకు రియల్ అకౌంట్ లో ఉన్న డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ అనమాట. సో దీనికి సంబంధించి కూడా మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సో ఇప్పుడు కూడా మనము మిస్టర్ ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంది, ఇది ఒక కంపెనీ. మిస్టర్ వై అనేది ఇది ఒక కంపెనీ అన్నమాట. సో మిస్టర్ ఎక్స్ నుంచి మిస్టర్ వైకి మనం ఏం చేస్తున్నాము, ఒక 2000 రూపీస్ ని పంపిస్తున్నాము. ఇక్కడ మనకి 2000 రూపీస్ అనేది ఏమవుతుంది, అమౌంట్ అవుతుంది. సో అంటే మన ఈ ట్రాన్సాక్షన్ లో మనము మానిటరీ కన్సిడరేషన్స్ మనం చూస్తున్నాము. అంటే మనం ఆల్రెడీ పర్సనల్ అకౌంట్ లో మనం పర్సన్స్ కి సంబంధించి డీలింగ్ చూసాం, అక్కడ మనం అమౌంట్ గురించి మాట్లాడలేదు. మనం ఇప్పుడు రియల్ అకౌంట్ కి వచ్చేసరికి మనం ఇప్పుడు అమౌంట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ 2000 అనేది మనము ఎవరికి ఇస్తున్నారు అంటే మన బిజినెస్ లోంచి అది వస్తుందా పోతుందా అనేది మనం చూడాలి. ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీ అంటే ఏంది, మన కంపెనీ నుంచి మనం వై అనే కంపెనీకి 2000 రూపీస్ ఇస్తున్నాము. సో ఎక్స్ ఏమవుతుంది అప్పుడు అంటే మన కంపెనీలోంచి డబ్బులు వస్తున్నాయి పోతున్నాయా, మన కంపెనీలోంచి మనం డబ్బులు వేరే కంపెనీకి ఇస్తున్నాం కాబట్టి మన కంపెనీ నుంచి అది ఏమవుతుంది, వెళ్ళిపోతున్నాయి. సో అంటే ఇప్పుడు ఈ 2000 ఇక్కడ ఎక్స్ కంపెనీకి ఏమవుతాయి, అవుట్ఫ్లోస్ అంటే వెళ్ళిపోతున్నాయి కాబట్టి. అదే వై కంపెనీకి ఏమవుతుంది, వాళ్ళకి అమౌంట్ వస్తున్నాయి. సో వాళ్ళు వై అనే కంపెనీ వాళ్ళు ఎక్స్ అనే కంపెనీ నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకు ఇన్ఫ్లోస్ అవుతాయి. సో ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ అని మనకు అర్థమైంది. ఇంకా సింపుల్ గా దీన్ని చెప్పుకోవాలి అంటే మన దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా, మన కంపెనీ నుంచి డబ్బులు పోతున్నాయి కదా అంటే వాట్ గోస్ అవుట్. సో వాట్ గోస్ అవుట్ అని మనము ఎక్కడ చెప్పుకున్నాము, మన గోల్డెన్ రూల్స్ లో రియల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ చెప్పుకున్నాం. సో ఇది మనం ఇప్పుడు క్రెడిట్ చేసుకోవాలి. అదే ఇప్పుడు మనం వై దగ్గరకు వద్దాము. సో వైకి ఏమవుతుంది, ఇన్ఫ్లోస్ ఉన్నాయి అంటే వాడి కంపెనీకి డబ్బులు వస్తున్నాయి. సో వాడికి డబ్బులు వస్తున్నాయి అంటే వాడి సైడ్ ఏం చేసుకోవాలి మనము, వాట్ కమ్స్ ఇన్. సో వాట్ కమ్స్ ఇన్ చెప్పి వాడి అకౌంట్ లో వస్తుంది అంటే ఇప్పుడు ఇది డెబిట్ అవుతుంది అనమాట. సో మనం రియల్ అకౌంట్ లో గోల్డెన్ రూల్స్ ఏం చెప్పుకున్నాం, డెబిట్ అంటే వాట్ కమ్స్ ఇన్ అంటే వాడి యొక్క బిజినెస్ లో వాడికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం డెబిట్ చేస్తాము, మన బిజినెస్ లోంచి డబ్బులు పోతున్నాయి కాబట్టి మనం క్రెడిట్ చేసుకుంటున్నాం. సో ఇది మనకి బ్రీఫ్ గా అనమాట. ఒకసారి మళ్ళీ సింపుల్ గా చెప్తాను బ్రీఫ్ గా. సో ఎక్స్ అనే కంపెనీ నుంచి వై అనే కంపెనీకి 2000 రూపీస్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే ఈ 2000 రూపీస్ ని మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి అని అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు వెళ్తున్నాయి కాబట్టి అంటే మన బిజినెస్ కి అది అవుట్ ఫ్లోస్ అవుతుంది కాబట్టి వాట్ గోస్ అవుట్. సో వాట్ గోస్ అవుట్ అంటే ఏంటి, మన గోల్డెన్ రూల్స్ లో రియల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం క్రెడిట్ చేస్తున్నాం. అండ్ వై కంపెనీకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఇన్ఫ్లోస్ కింద చూపిస్తున్నాము. అంటే ఇన్ఫ్లోస్ అంటే ఏంటి, వాట్ కమ్స్ ఇన్ అంటే వాడి బిజినెస్ లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాట్ కమ్స్ ఇన్. సో మనము గోల్డెన్ రూల్స్ ప్రకారము సో డెబిట్ రూల్ ఏంటి, వాట్ కమ్స్ ఇన్ కాబట్టి వై కంపెనీని మనము డెబిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం దీనికి జర్నల్ ఎంట్రీ ఎలా రాయాలన్నది కూడా చూసేద్దాం.
సో జర్నల్ ఎంట్రీలో నేను ఎలా రాయాలని రూల్ చెప్పేసాను కదా, అంటే డెబిట్ అకౌంట్ క్రెడిట్ అకౌంట్. సో ఇప్పుడు మనము డెబిట్ అకౌంట్ క్రెడిట్ అకౌంట్ కదా. సో ఫస్ట్ డెబిట్ ఎవరిని చేయాలి, మనం వై కంపెనీ చేయాలి. సో వై కంపెనీ అకౌంట్ డెటార్ టు ఎక్స్ కంపెనీ అకౌంట్ అన్నమాట. ఇది ఎంట్రీ. ఇప్పుడు మనము థర్డ్ గోల్డెన్ రూల్ ఏంటో చూద్దాము. సో ఇది వచ్చేసి నామినల్ అకౌంట్ అన్నమాట. సో ఈ నామినల్ అకౌంట్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డెబిట్, ఇంకొకటి వచ్చేసి క్రెడిట్ అన్నమాట. సో ఈ డెబిట్ లో మనం ఏం చేస్తాము, సో నామినల్ అకౌంట్ రూల్స్ ప్రకారము డెబిట్ అంటే ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్ లాసెస్. క్రెడిట్ కి వచ్చేసరికి ఆల్ ఇన్కమ్స్ అండ్ ఆల్ గెయిన్స్. సో నామినల్ అకౌంట్ లో డెబిట్ రూల్ వచ్చేసి ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ ద బిజినెస్ అన్నమాట. అంటే మన యొక్క బిజినెస్ లో మనకి జరిగే ప్రతి ఖర్చుని మనం డెబిట్ లో చూపించుకోవాలి, మనకు వచ్చే ప్రతి నష్టాన్ని కూడా మనం డెబిట్ లో చూపించుకోవాలి. అలాగే క్రెడిట్ రూల్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే మన బిజినెస్ లో మనకు వచ్చే ప్రతి ఒక్క లాభాలని, సో మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో వాటన్నిటిని కూడా మనం చూపించాలన్నమాట. సో మనకి లాభాలు వస్తున్నాయో మనకి ఇన్కమ్స్ వస్తున్నాయో అన్నది చూసుకొని మనము అవన్నీ కూడా మనం క్రెడిట్ సైడ్ లో చూపించుకోవాలి. సో ఈ నామినల్ అకౌంట్ అంటే డెబిట్ అండ్ క్రెడిట్ లో మనం డీల్ చేసేది ఏంటంటే మన ఖర్చులు ఎంత ఉన్నాయి, మనకి ఎంత లాసెస్ వస్తున్నాయి, మనకి ఎంత గెయిన్స్ వస్తున్నాయి, మనకి అంటే మన బిజినెస్ ప్రాఫిట్స్ లో ఉన్నదాన్ని మనం ఎక్కడ చూపించుకోవాలన్నది ఇప్పుడు ఇవన్నీ మనం ఇక్కడ చూసుకున్నాం అనమాట. సో దీనికి సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సో నామినల్ అకౌంట్ లో మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే డెబిట్ లో ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అని అన్నాం కదా. సో అంటే ఇప్పుడు మనం రెంట్ పే చేస్తాము, ఈ రెంట్ అనేది మనకి ఏమవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది బిజినెస్ నుంచి. అలాగే ఏదైనా అమౌంట్ పే చేసాం అంటే మనకి పోస్టేజ్ చార్జెస్ అవ్వచ్చు, కొరియర్ చార్జెస్ అవ్వచ్చు. సో వీటన్నిటిని కూడా మనము ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేస్తాం, ఇదేమవుతుంది ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనము నామినల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ కింద చూపిస్తామండి. ఇన్ కేస్ మనకి బిజినెస్ లో ఏదైనా లాస్ వచ్చింది అనుకోండి, బిజినెస్ లాస్, వాటిని కూడా మనము డెబిట్ లో చూపిస్తాం అనమాట. అలాగే క్రెడిట్ అంటే ఏంటి, ఆల్ ఇన్కమ్స్ అండ్ ఆల్ గెయిన్స్ కదా. అంటే మనకి ఏదైనా ఇప్పుడు మనకి సేల్స్ బాగా జరిగాయి, సో అంటే ఇప్పుడు మనకి అంటే మన సేల్స్ అకౌంట్ అనేది కూడా మనము క్రెడిట్ ను చూపించుకుంటాం, ఎందుకంటే మనకి ఇన్కమ్ వస్తుంది కదా అండ్ మనకు వచ్చే ప్రాఫిట్స్ ని కూడా. సో మనకి అమౌంట్ వస్తుంది అంటే మన బిజినెస్ కి అది ప్రాఫిట్ అవుతుంది అని అంటే కంపల్సరీగా దాన్ని మనం క్రెడిట్ చేసుకుంటాం అనమాట. సో ఇది నామినల్ అకౌంట్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ వచ్చే ట్యుటోరియల్స్ లో మనము ఈ అకౌంట్స్ గురించి ఇండెప్త్ ఇంకా డీటెయిల్ గా తెలుసుకుంటాము. అంటే ఒక బిజినెస్ లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, ఏ ట్రాన్సాక్షన్స్ ని మనం ఎలా ట్రీట్ చేస్తాము. సో ఈ నామినల్ అకౌంట్ అండ్ రియల్ అకౌంట్ ని ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనకు ఓన్లీ ఒకటే హెడ్ నుంచి జరగాలని ఉండదు, అంటే దీంట్లో కాంబినేషన్స్ జరుగుతాయి. సో నామినల్ అకౌంట్ అండ్ రియల్ అకౌంట్ ఈ 2 అకౌంట్స్ బేస్ చేసుకుని ఒక ట్రాన్సాక్షన్ జరగచ్చు, లేదా పర్సనల్ అకౌంట్ అండ్ రియల్ అకౌంట్స్ ఈ 2 బేస్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ జరగచ్చు, లేదా పర్సనల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్ దీని మీద ట్రాన్సాక్షన్స్ బేస్, అంటే ఇవి ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ కి ఇంటర్లింక్ అయ్యి ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో అవి ఎలా జరుగుతాయి అనేది మనం నెక్స్ట్ ట్యూటోరియల్స్ చాలా క్లియర్ గా చూసేద్దాము. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో దానికి సంబంధించి మనం పర్సనల్ అకౌంట్ అంటే ఏంటో చెప్పుకున్నాము, రియల్ అకౌంట్ అంటే ఏంటో చెప్పుకున్నాం, నామినల్ అకౌంట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. క్లియర్ గా ఉందని అనుకుంటున్నాను వీడియో. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కింద కమెంట్ చేయండి, డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో దానివల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీరు రెగ్యులర్ గా వాచ్ చేయొచ్చు మిస్ అవ్వకుండా. సో అందరూ క్షేమంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.